friends, నేను మీ రఫీ and welcome to TechFacts in Telugu YouTube channel. Friends, ఇది Realme Buds Air. ఆల్రెడీ దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే ఓవర్ వ్యూకి సంబంధించిన వీడియో కూడా మీకు ప్రొవైడ్ చేశాను. ఇక్కడ కార్డ్స్లోనూ అలాగే కింద డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. దీన్ని నేను వారం రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. ఈ వారం రోజుల్లో నేను ఒకసారి ఖమ్మం కూడా వెళ్ళొచ్చాను. ఖమ్మం ఎక్కడ నుంచి 3.5 గంటలు ట్రైన్లో టైం అయితే పడుతుంది. ఈ 3.5 గంటలు కూడా నేను కంటిన్యూస్గా 2 సార్లు కూడా దీన్ని నేను యూజ్ చేశాను. ఈ వారం రోజుల్లో నాట్ ఓన్లీ ఆ జర్నీ, రిమైనింగ్ టైంలో కూడా చాలా వరకు దీన్నే ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. సో ఇక ఈ వారం రోజుల్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని ప్లస్ పాయింట్స్ ఏంటి, కొన్ని మైనస్ పాయింట్స్ ఏంటి అనేది ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు ఒక ఫుల్ రివ్యూ రూపంలో అర్థమవుతుంది. సో వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అలాగే దాని పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా ఉంటుంది. దాని మీద కూడా ట్యాప్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇలాంటి గ్యాడ్జెట్స్ అలాగే మొబైల్స్ సంబంధించిన వీడియోలు అనేవి మీకు రెగ్యులర్గా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఇక మనం ఆలస్యం చేయకుండా దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ ఏంటనేది చూసేద్దాం. ఈ వారం రోజుల్లో నేను అబ్జర్వ్ చేసిన ప్రతి పాయింట్ని కూడా ఒక పెద్ద లిస్ట్ రూపంలో ప్రిపేర్ చేశాను. ఇవి మొత్తం ఒక 15 పాయింట్స్ వరకు అయితే ఉంటాయి. దాంట్లో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి, ఈ ప్రైస్ దగ్గర ఎక్సలెంట్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి, ఈ ప్రైస్ దగ్గర ఓకే యాక్సెప్ట్ చేయొచ్చులే అన్నట్టు ఉంటాయి అనమాట. సో దాంట్లో వెరీ ఫస్ట్ది దీనికి సంబంధించిన డిజైన్ అలాగే బిల్డ్ క్వాలిటీ. ఇక డిజైన్ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన డిజైనే. యాపిల్ ఎయిర్ పాడ్స్ ఫస్ట్ జనరేషన్, వీళ్ళు ఎగ్జాక్ట్గా యాపిల్ ఎయిర్ పాడ్స్ ఫస్ట్ జనరేషన్ లాగే ఉంటుంది. ఇది టోటల్గా మనకి ప్లాస్టిక్ బాడీతోనే తయారు చేశారు. సో మంచి క్వాలిటీ ప్లాస్టిక్నే వీళ్ళు యూజ్ చేశారు. చాలా చాలా బాగుంది డిజైన్ అయితే. ఎగ్జాక్ట్గా యాపిల్ ఎయిర్ పాడ్స్ ఫస్ట్ జనరేషన్ లాగే ఉంటుంది. అలాగే సైజ్ విషయంలో కూడా చాలా కాంపాక్ట్గా, చాలా చిన్నగా ఉంటుంది. మీరు జీన్స్ వేసుకున్నా కానీ జీన్స్ పాకెట్లో కూడా ఈజీగా మీకు పెట్టుకునేలాగా అయితే ఉంటుందన్నమాట. చాలా కాంపాక్ట్గా, చాలా చిన్నగా కూడా ఉంటుంది. చూసారు కదా నా చేతిలో ఎంత చిన్నగా ఉందనేది. అలాగే లోపల ఉన్న బడ్స్ కూడా మనకి టోటల్గా ప్లాస్టిక్తోనే వీళ్ళు బిల్డ్ చేశారు. ఒక్కొక్క బడ్ మనకి 4.1 గ్రామ్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ కూడా ఇది మనకి మొత్తం కేస్తో కలిపి కూడా మీకు ఒక 40 గ్రామ్స్ కంటే ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. సో ఇక టోటల్గా మనకి ప్లాస్టిక్ బాడీ, అలాగే దీనికి బాటమ్ సైడ్ దీనికి ఒక టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. బాక్స్లో ఆల్రెడీ మనకి ఒక టైప్ సి కేబుల్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే మీ దగ్గర ఉన్న రెగ్యులర్ ఛార్జర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కూడా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు, ఒకవేళ మీ దగ్గర టైప్ సి కేబుల్ ఉన్న ఛార్జర్లు ఉంటే. సో ఓవరాల్గా డిజైన్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వెళ్తే మాత్రం సూపర్గా ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక రెండోది మనకి కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే, కనెక్టివిటీ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. సింపుల్, మీరు ఒకసారి మీ ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసుకొని దీనిపైన ఉన్న కేస్ క్యాప్ ఓపెన్ చేసి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ ఒక 5 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే వెంటనే మీకు మీ ఫోన్లో రియల్మీ బడ్స్ ఎయిర్ అని చూపిస్తుంది. అది ఆండ్రాయిడ్లో కావచ్చు, ఐఓఎస్ డివైస్లో కూడా కావచ్చు. సేమ్ మనకి ఈజీగానే కనెక్ట్ అవుతుంది. ఒక్కసారి కనెక్ట్ అయితే మీకు లైఫ్ లాంగ్ ఆ ఫోన్తోనే కనెక్ట్ అయి ఉంటుంది. కనెక్షన్ విషయంలో మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. నేను ఓన్లీ ఆండ్రాయిడ్ మొబైల్స్లో మాత్రమే టెస్ట్ చేశాను. నాకు ఎక్కడ కూడా కనెక్షన్ ఫెయిల్ అవ్వడం లాంటివి అయితే ఎక్కడ నేనైతే నోటీస్ అయితే చేయలేదు. సో కనెక్టివిటీ విషయంలో కూడా నాకైతే కొంచెం పర్లేదు, మంచిగానే ఉందని చెప్పొచ్చు. ఇక దీనికి సంబంధించిన కంట్రోల్స్ విషయానికి వెళ్తే మాత్రం కంట్రోల్స్ చాలా సింపుల్గా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 2 ఇయర్ బడ్స్ పైన మనకి టచ్ సెన్సిటివ్ అయితే ఉంటుంది అనమాట. రెండిట్లో కూడా టచ్ కంట్రోల్స్ మనకి ప్రాపర్గానే వర్క్ చేస్తున్నాయి. కంట్రోల్స్ కూడా చాలా సింపుల్గానే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకి కాల్ లిఫ్ట్ చేసుకోవాలంటే డబుల్ ట్యాప్ చేస్తే సరిపోతుంది దేని మీదైనా. అలాగే మీరు మ్యూజిక్ని ప్లే అలాగే పాస్ చేసుకోవాలన్నా కానీ డబుల్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. సాంగ్ని ఫార్వర్డ్ చేసుకోవాలంటే మీరు ట్రిపుల్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. అలాగే మీరు గూగుల్ అసిస్టెంట్ని ఓపెన్ చేయాలంటే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సరిపోతుంది. అలాగే దీంట్లో మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, దీంట్లో మనకి గేమింగ్ మోడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. 2 ఇయర్ బడ్స్ మీరు చెవిలో పెట్టుకొని ఒక 2 సెకండ్స్ పాటు లాంగ్ ట్యాప్ చేసి పట్టుకున్నారనుకోండి, మీకు ఒక కార్ సౌండ్ అయితే వినిపిస్తుంది. ఆ కార్ సౌండ్ వచ్చిన వెంటనే మీరు గేమింగ్ మోడ్లోకి అయితే వెళ్తారు. గేమింగ్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత మీకు లో లేటెన్సీ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎలాంటి ల్యాగ్ అయితే ఉండదు. ఫస్ట్ జనరల్గా మనకి బ్లూటూత్ ఇయర్ బడ్స్లో వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే మనకి గేమ్ అనేది ల్యాగ్ అవుతూ ఉంటుంది. మీరు ఎవరైనా షూటింగ్ చేస్తున్నారనుకోండి, వాడు చచ్చిపోతారు. ఆల్రెడీ చచ్చిపోయినా ఎప్పటికో మీకు సౌండ్ అనేది షూట్ చేస్తున్నట్టు సౌండ్ అనేది వస్తుంటుంది అనమాట. దాన్ని జనరల్గా లేటెన్సీ ప్రాబ్లం అంటారు. దీంట్లో ఏంటంటే లో లేటెన్సీ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు వెంటనే రియాక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో దానికోసం వీళ్ళు స్పెషల్ డిజైన్ అనేది చేశారు. దీంట్లో మనకి R1 అనే చిప్ యూజ్ చేశారు. సో దానివల్ల మనకి కొంచెం బెటర్గా అయితే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా కంట్రోల్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. కాకపోతే దీంట్లో ఒక కంట్రోల్ మిస్ అవుతుంది. మనకి బ్యాక్ అంటే సాంగ్ని బ్యాక్ వార్డ్ చేసుకునే కంట్రోల్ మాత్రం దీంట్లో వీళ్ళు ఇవ్వలేదు. అలాగే సింగిల్
ట్యాప్కి ఎలాంటి ఫీచర్స్ అయితే వీళ్ళు ఇవ్వలేదు, జస్ట్ మనకి డబుల్ ట్యాప్తోనే వీళ్ళు స్టార్ట్ చేశారనమాట. ఓవరాల్గా కంట్రోల్స్ కూడా బాగానే ఉన్నాయి. సౌండ్ని కంట్రోల్ చేసుకోవడం మాత్రం దీంట్లో అయితే మనకి ఉండదు, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో మనం ఒకసారి ఛార్జింగ్ అలాగే బ్యాటరీకి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మాట్లాడితే, సో దీంట్లో మనకి ఒకసారి ఛార్జ్ అవ్వడానికి కేసు దగ్గర 2 hours అయితే టైం పడుతుంది. అలాగే ఒక్కసారి ఛార్జ్ చేసుకున్న తర్వాత ఓన్లీ బడ్స్ మనకి దగ్గర మనకి 3 గంటల వరకు అయితే వీళ్ళు ప్లే బ్యాక్ అయితే ఇస్తుందని వీళ్ళు చెప్తున్నారు. సో నేను ఇక్కడ నుంచి మంచిర్యాల నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు దీన్ని యూజ్ చేశాను. ఖమ్మంలో దిగేంత వరకు ఎగ్జాక్ట్గా 3 hours 15 minutes అయితే పడుతుంది. సో నాకు ఖమ్మంలో దిగిన తర్వాత కూడా కొంచెం బ్యాటరీ లైఫ్ అయితే ఉంది, అప్పటికి కూడా నాకు మ్యూజిక్ అయితే కంటిన్యూస్గా ప్లే అవుతూనే ఉంది. నేను 50 నుంచి 60 ఆ టైంలోనే పర్సంటేజ్తోనే వాల్యూమ్ని అయితే యూజ్ చేస్తాను. మేబీ మీరు ఒక 70% 80% కానీ యూజ్ చేశారనుకోండి, ఖచ్చితంగా మీకు త్వరగానే డ్రైన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్గా వీళ్ళు 17 hours అయితే ఇంక్లూడింగ్ కేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. సో నాకైతే ఒక నార్మల్ యూజర్కి అయితే ఇది ఇనఫ్ అని నేనైతే అనుకుంటున్నాను. అలాగే ఛార్జింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో దీనిపైన మనకు ఒక ఇండికేటర్ ఉంటుంది, ఎల్ఈడి ఇండికేటర్. మీకు గ్రీన్ కలర్ బ్లింక్ అవుతుంది అనుకోండి, ఇది మీకు ఫుల్గా బ్యాటరీ అయితే ఉందని అర్థము. గ్రీన్ కలర్ కాన్స్టెంట్గా ఉందంటే ఛార్జ్ ఫుల్ అయిందని అర్థము. అలాగే ఎల్లో కలర్ ఉంటే కొంచెం మీకు బ్యాటరీ అనేది మిడిల్ లెవెల్లో ఉందని అర్థము. అలాగే రెడ్ కలర్లోకి వస్తే బ్యాటరీ డ్రైన్ అవుతుందని అర్థము. ఈవెన్ మీకు కేసులో కూడా ఛార్జింగ్ అనేది అయిపోతుందని అర్థము. వెంటనే మీరు ఛార్జింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ వీళ్ళు టైప్-C కేబుల్ ఇచ్చారు. అలాగే మీకు మీ దగ్గర ఛార్జర్తో కూడా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ సెన్సార్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇదేంటంటే మనకి వేరింగ్ డిటెక్టింగ్ సెన్సార్ అనమాట. అంటే మనం చెవులో పెట్టుకున్న వెంటనే ఏమవుతుందంటే మీకు సాంగ్ అనేది ప్లే అవుతుంది. వెంటనే ఇప్పుడు నాకు సాంగ్ అనేది స్టార్ట్ అయిపోయింది కూడా, మజిలీ మూవీలో సాంగ్ అయితే ప్లే అవుతుంది, బాగుంటుంది సాంగ్. అలాగే మనం ఇట్లా జస్ట్ ఒకసారి రిమూవ్ చేసామనుకోండి, సాంగ్ ఆగిపోతుంది, ఇక్కడ సాంగ్ అయితే ఆగిపోయింది. ఇలా మనకి వెంటనే రియాక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక సెన్సార్ ఉంటుంది ఈ ఇయర్ బడ్ పైన, అదేం చేస్తుందంటే స్కిన్ని డిటెక్ట్ చేసిన వెంటనే అది యాక్టివేట్ అవుతుంది, సాంగ్ అనేది మీకు ప్లే అయితే అవుతూనే ఉంటుంది. వన్స్ మీరు స్కిన్ అనేది రిమూవ్ చేశారనుకోండి, వెంటనే మీకు అంటే స్కిన్కి దగ్గర నుంచి రిమూవ్ చేశారనుకోండి, సాంగ్ అనేది ఆగిపోతుంది అనమాట. సో ఇలా ఈ సెన్సార్ అయితే మీకు చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్ అనమాట. నాకైతే ఇది బాగా నచ్చింది. ఇక దీని గురించి మాట్లాడుకోవాల్సింది మేజర్గా సౌండ్ అలాగే కాల్ క్వాలిటీ గురించి. ఫస్ట్ నేను కాల్ క్వాలిటీ గురించి చెప్తాను. మేజర్గా నేను అబ్జర్వ్ చేసిన మైనస్ పాయింట్స్ అయితే దీంట్లో మనకి కాల్ క్వాలిటీ విషయంలోనే కనిపిస్తాయి. రెగ్యులర్గా ఇప్పుడు నేను ఈ రూమ్లో ఉన్నాను కదా, ఈ రూము ఒక క్లోజ్డ్ రూము, ఎలాంటి అవుట్డోర్ సౌండ్స్ అయితే ఏమీ లేవు. సో నార్మల్గా కూల్ కండిషన్లో ఉంది కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఎదుటి వాళ్ళకు కూడా చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా అయితే వినిపిస్తుంది. సో ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు, ఎలాంటి ఎయిర్ నాయిస్ లేదు, ఎలాంటి సౌండ్స్ అయితే వాళ్ళకి వినిపించవు అనమాట. అక్కడ వరకు బాగానే ఉంటుంది. వన్స్ మీరు బైక్ మీద వెళ్తున్నప్పుడు కానీ దీన్ని యూజ్ చేయాలనే ప్రయత్నం చేశారనుకోండి, ఖచ్చితంగా యూజ్లెస్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. దీంట్లో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, యాపిల్ ఎయిర్పాడ్స్ ఫస్ట్ జనరేషన్లో ఎక్స్పెక్ట్ చేసినంత లెవెల్లో మాత్రం దీంట్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండదు. ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది కానీ ఇది ఆ లెవెల్లో ఉండదు, యాపిల్తో ఉన్నంత లెవెల్ అయితే ఉండదు. జస్ట్ మీకు వాకింగ్ చేస్తూ మీరు పార్కులు నడుచుకుంటూ వెళ్తున్నారు, అలాగే మనకి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళినప్పుడు సౌండ్స్ అయితే వినిపిస్తాయి. పార్క్లో కూల్గా ఉన్న ఏరియాలో మీరు నడుచుకుంటూ పోయి మాట్లాడుకోవాలనుకుంటే మాత్రం ఓకే, దిస్ ఈజ్ గుడ్. కానీ బాగా సౌండ్స్ ఉన్న ఏరియాలో మాత్రం సౌండ్స్ అయితే రికార్డ్ అయితే ఖచ్చితంగా అవుతున్నాయి. ఇదైతే కొంచెం మనం ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం దీనికైతే మనం యాక్సెప్ట్ అయితే చేయొచ్చు. ఇక రిమైనింగ్ ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే మీరు ఫేస్ చేయరు. నేను ట్రైన్లో వెళ్తున్నప్పుడు కూడా ఫోన్ కాల్స్ ఎక్కువగా మాట్లాడాను. విండో సైడ్ కూర్చున్నప్పుడు కొంచెం ఎదుటి వాళ్ళు విండోకి వచ్చే ఎయిర్ సౌండ్ అయితే కొంచెం వినిపిస్తుందని చెప్పారు. సో నార్మల్గా అయితే బైక్ మీద అయితే అసలు సజెస్ట్ కూడా చేయను. ఒకవేళ మీరు హెల్మెట్ పెట్టుకొని హెల్మెట్ లోపల ఇయర్ పెట్టుకుంటే మాత్రం సూపర్గా అయితే ఉంటుంది. కానీ ఇక నా సజెషన్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకుంటూ ఫోన్ కాల్స్ అయితే యాక్సెప్ట్ చేయండి, కానీ మీరు మ్యూజిక్ అయితే పెట్టుకొని డ్రైవింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళదు. దట్ ఈస్ వెరీ డేంజరస్ టు యువర్ లైఫ్ అనమాట. సో అలా కండిషన్లో అయితే మీకు బాగానే ఉంటుంది. ఇక మ్యూజిక్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం సో దీంట్లో 12mm డ్రైవర్స్ ఉంటాయి. సూపర్. మనకి ఏదైతే రియల్మీ బడ్స్ వైర్లెస్ ఉందో అలాగే రియల్మీ బడ్స్ 2 ఉందో సో అలాగే ఉంటుంది. మీకు బేస్ కంట్రోల్ చాలా బాగుంటుంది. అలాగే మీకు రిమైనింగ్ అంతా కూడా మీకు మ్యూజిక్ పరంగా సూపర్గా ఉంటుంది. అలాగే దీనికి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్లో రాబోతుంది. ఆల్రెడీ దీని నుంచి మాదసేత్ మొన్ననే క్లియరెన్స్ కూడా ఇచ్చారు. మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్, మనకి బ్లూటూత్ ఎయిర్ బడ్స్ అలాగే బ్లూటూత్ బడ్స్ ఎయిర్లో కూడా వీళ్ళు తీసుకురాబోతున్నట్టు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు కదా. ColorOS 7లో మనకి ఈ ఫీచర్ అనేది రాబోతుంది. సో అది వచ్చిందనుకోండి ఇంకా కొంచెం బెటర్గా అయితే ఖచ్చితంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఓవరాల్గా మాత్రం సౌండ్ క్వాలిటీ ఈజ్ ఓకే,
కాల్ క్వాలిటీ మాత్రం మీరు ఆ నాయిస్ క్యాన్సిలేషన్ గురించి మాత్రం అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ప్లస్ పాయింట్స్, అలాగే కొన్ని మైనస్ పాయింట్స్. సో ఓవరాల్గా మాత్రం దీన్ని 5 అనే ఒక రేటింగ్ అని మనం మాట్లాడుకుంటే దీనికి అయితే నేను 4 అయితే ఇస్తాను. అలాగే దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఏదన్నా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఫోన్స్ కానీ లేదంటే ఛార్జింగ్ కేసెస్ కానీ ఎవరు ఉంటే దాని మీద అయితే మీరు దీన్ని ప్లేస్ చేసుకొని ఛార్జింగ్ అయితే చేయొచ్చు. వీళ్ళు ఆల్రెడీ వైర్లెస్ ఛార్జర్ని అనౌన్స్ చేస్తారు త్వరలోనే. అది ఎంత పెడతారో ప్రైస్ అయితే గ్యారంటీ లేదు. దానికైతే నేను రెగ్యులర్ ఛార్జర్తో ఛార్జ్ చేసుకోమని చెప్తాను. సో ఇదే సూపర్గా అయితే వర్క్ చేస్తుంది, చాలా బాగున్నాయి. 4000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఎక్సలెంట్ డీల్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. నాకు మాత్రం సూపర్గా నచ్చినాయి. ఎందుకు నచ్చినాయి అంటే నా దగ్గర ఐఫోన్ లేదు ఫస్ట్. సో నా దగ్గర ఐఫోన్ లేదు కాబట్టి ఇది మాత్రం నాకు సూపర్గా నచ్చింది. ఎక్కడ పోయినా సరే బయట జనరల్గా ఎవరైనా తెలిసిన వాళ్ళు కూడా మనోడు బాగాలేదు పర్లేదు ఐఫోన్ వాడుతున్నాడు, యాపిల్ ఎయిర్పాడ్స్ వాడుతున్నాడు అని ఖచ్చితంగా ఒక మంచి ఫీల్ అయితే వాళ్ళకైతే మనం ఇవ్వచ్చు. మన ఫోన్ పాకెట్లోంచి తీరినంత వరకు మాత్రం ఇది యాపిల్ ఎయిర్పాడ్స్ అని ఖచ్చితంగా వాళ్ళని నమ్మించవచ్చు కూడా. సో ఇది ఓవరాల్గా. సో ఇది ట్రోల్ చేయడం కాదు, అలాగే నెగిటివ్గా మాట్లాడటం కాదు, సూపర్గా అయితే ఉంది. ఖచ్చితంగా 4000 రూపాయల బడ్జెట్లో మాత్రం సూపర్ డీల్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ బడ్స్ ఎయిర్కి సంబంధించిన నా ఫుల్ రివ్యూ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.